తక్కువ అమ్మా. అమ్మా కొంచెం తక్కువ అమ్మా. రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. సందీప్ టీగిరి సందీప్ టీగిరి అమ్మా రవి గారు మరి సంతోష్ గారు అదే విధంగా మన ఎంపీటీసీ రోడ్డు ప్రభాకర్ గారు వారు కూడా రక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు సాధించుకునే ఇవ్వని మరి చంద్రబాబు యమున గారు కూడా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి అనేక యువకులు రాత్రి సైతం కూడా మన ముందుకు వచ్చేసారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అన్నా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన విజయరాజు గారు గుర్తిస్తే జగనన్నకి మళ్ళీ గెలిపించాలంటే మరి రైతు భరోసా కేంద్రాలు, మరి జలయజ్ఞ విలేజ్ క్లినిక్స్, మెడికల్ ఇంపాక్టిడెస్, నాడు నేడు రహదారులు పేరం అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రాణ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని మనం చేస్తున్నాం. ఆసరా, అన్నఒడి, అర్చకులకు డబ్బులు, చేదోడు వాదోడు కోవిడ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధముగా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోవద్దన్నా, ప్రాణ గుర్తుపై ఓటు ఉండన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి మీ పవిత్రమైన అతి విలువైన అమూల్యమైన ఓటు ముద్రని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలన్నా. మరి మీ కలరాయనగూడెం గ్రామంలో మరి విచ్చేసి ఉన్నారు మన విజయ్. అభ్యర్థిగా వైసీపీ తరఫున మనందరికీ సేవ చేయడం కోసం మన జగనన్న పేదల పాలెడు పెన్నిది బడుగు బలహీన వర్గాల దేవుడు నాయకులు కాదు, సేవకులు. మనకు సేవ చేయడానికి వచ్చిన
మనందరి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన మన విజయరాజన్నకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. మరి మన కలరైన గూడెం ఎప్పటి నుంచైనా సరే పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా మన ఊరు 500 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తా ఉన్నాం. ఈసారి అంతకు మించి భారీ మెజార్టీతో మన విజయరాజన్నను అలాగే మన తమ్ముడు సునీల్ యాదవ్ మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినట్టు మన అమూల్యమైన అభిమానమైన ఓటు మధ్యను వచ్చి అఖండం చేసేస్తారని మనం చేస్తున్నాం. విజయరాజు గారికి మరి విజయ పదంలో నడిపించేలాగా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రాణ గుర్తుపై ఓటు వేయాలని మనం చేస్తున్నాం. విజయం అనేది ఆయన పేరు ఉంది. మరి విజయరాజు గారిని అదేవిధంగా మరి తల్లి ఆశీస్సులు ఆ ప్రభుని కృప మరి విజయరాజు గారు అదేవిధంగా మీ గ్రామ సర్పంచ్ చల్లగొండ రవిబాబు గారు ప్రభాకర్ గారు రఘు గారి మీద కూడా ఉండాలని మనం చేస్తున్నాం. మరి విజయరాజు గారిని గెలిపిద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దాం, సునీల్ కుమార్ యాదవ్ గారిని గెలిపిద్దాం. ప్రతి
ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఓటు, ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఓటు చేయకుండా మరి విజయరాజు గారికి ఈరోజు తోచలక రేగులపాడు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి ఎంపీ శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు మోహన్ గారి సారథ్యంలో ఈ ప్రచార కార్యక్రమం జరిగింది. మా ఎంపీటీసీ గారు, మా సర్పంచ్ గారు, ఈ తోచలక సర్పంచ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో ఈ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి మరి నేను చూసినంత మేర జనం జేజేలే పలుకుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇల్లు వదిలి రోడ్డు మీదకి వచ్చి జగనన్నకు స్టార్ క్యాంపెయినర్లుగా మారిపోయారు ఈ తోచలక గ్రామంలో. నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. స్వాగత సుమాంజలితో మాకు భారీగా స్వాగతం పలకటమే కాకుండా నాకు ఎంపీ గారికి ముఖ్యంగా అందరూ రోడ్ల మీద ఉన్నారు, బారులు తిరిగి ఉన్నారు, జగనన్నకు జేజేలు పలుకుతున్నారు. నిజంగా ఈ తోచలక గ్రామంలోని ప్రజలందరూ కూడా జగనన్న పట్ల, వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల కూడా చాలా అచంచలమైన విశ్వాసంతో, నమ్మకంతో జగనన్నను సీఎం చేసుకోవడానికి వారంతా స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నామని అందరూ నిరూపించి రోడ్ల మీదకి భారీగా జనం తరలివచ్చారు. అందుకు తోచలక గ్రామ ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఇది చాలా దారుణమైన దుర్ఘటన. ఇలా ఎప్పుడూ కూడా మన ఏరియాలో జరగలేదు. మన ప్రాంతం చాలా చక్కని ప్రశాంతమైన వాతావరణంలోనే ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. చింతలపూడిలో ఇలాంటి జరిగిన సంఘటనలు లేవు. కానీ దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎవరు చేసినా తప్పే. ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళ పరాజయాన్ని వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంటే దాన్ని జీర్ణించుకోలేక మరి కారుమూరి సునీల్ యాదవ్ గారి వాహనం మీద దాడి చేయటం రాళ్లతో, అది చాలా దురదృష్టకరమైన సంఘటనగా నేను తెలియజెప్తూ, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉండకూడదని మరొకసారి వారి అందరికీ ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించండి. మనం ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్యతంలాగా చక్కగా ఎలక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో ఎన్నికల్ని సజావుగా జరిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా కార్యకర్తలు, మన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ సంయమనం పాటించాలి. ముఖ్యంగా మన కార్యకర్తలు జరిగిందేదో జరిగింది, మీరు సంయమనంతో ఉండాలి. ఎటువంటి ప్రతిఘటన అంటే ప్రతీకార చర్యలకు మీరు పాల్పడకూడదని నేను అందరికీ మన పార్టీ కార్యకర్తలను మనవి చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఇది మీకు తగదు, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి చేస్తే మీరే ప్రజల మధ్య చులకనైపోతారు. మీరు కోపంతోనో అసూయతోనో పగతోనో రగిలిపోయి మీరు సాధించేది ఏమీ లేదు. మీకు చేతనైతే ప్రజల మధ్యకెళ్ళి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను ఓట్లు అడుక్కోండి తప్ప ఇలాంటి దాడులు మరి మానవులు చేసే పని కాదు. దాదాపు మీరందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి దాడులు చేయకండి, మంచిది కాదు అని నేను చెప్తున్నాను వాళ్ళకి.